జిల్లాల బార్డర్లు సెట్ చేద్దాం. గజిబిజికి చెక్ పెట్టేందుకు సర్కార్ కసరత్తు. మండలాల మార్పులకు అధికారులతో స్టడీ. మెగా హైదరాబాద్ ను 3 జిల్లాలుగా చేసే యోచన. గతంలో అశాస్త్రీయంగా జిల్లాల విభజన అని చెప్పేసి. సో జిల్లాల పునర్వ్యవస్థీకరణ అని చెప్పేసి ఎప్పుడైతే వార్త వచ్చిందో భిన్న అభిప్రాయాలు కనబడుతున్నాయి. మన ఛానల్లో కూడా వీడియో చేయడం జరిగింది. జిల్లాల సంఖ్య తగ్గుతుందేమో అండ్ కొన్ని రెవెన్యూ డివిజన్లు మారుస్తారేమో, ఇట్లా రకరకాల ప్రెడిక్షన్స్ అయితే వస్తున్నాయి కదా. ఇక్కడ విషయం ఏంటంటే మీ అందరూ తెలుసు, మళ్ళా విషయం చెప్తా. అప్పుడు కేసీఆర్ గారి హయాంలో ఆయనకి ఏదో లక్కీ నెంబర్ వచ్చేటట్టు, ఆయన మూఢనమ్మకాలు కలిసేటట్టు తెలంగాణ రాష్ట్రాన్ని 33 ముక్కలుగా చేసాడు, 33 జిల్లాలు చేసాడు. సో అశాస్త్రీయం కొన్ని జాగాలలో వాస్తవానికి ఏంది ప్రజల ఆకాంక్ష మేరకు కొన్ని జిల్లాలు అయినాయి. అంటే ఎన్నో ఏళ్ల నుంచి డిమాండ్ ఉన్న జిల్లాలు కూడా కొన్ని ఉన్నాయి. అట్లా కాకుండా కొన్ని ఏమో అసలు డిమాండ్ లేకుండా ఊహించకుండా వాళ్ళ ఊరు జిల్లా అయితే కూడా ఊహించని జాగాలలో జిల్లాలు కూడా ఉన్నాయి. అట్లా జిల్లాలు ఏర్పడింది. ఇప్పుడు సిద్దిపేట లాంటి జిల్లా చాలా సంవత్సరాల నుంచి సిద్దిపేట జిల్లా అయ్యాలని కొట్లాట ఉంది. సిద్దిపేట జిల్లా అయింది, సంతోషం. కొన్ని భూపాలపల్లి ఏమో అడగలేదట, భూపాలపల్లి జిల్లా అయిందట. ఇట్లా చాలా జాగాలలో అడగకపోయినా కూడా జిల్లాలు చేసి ఇష్టం వచ్చినట్టుగా అల్లుకో జిల్లా, కొడుక్కో జిల్లా, బిడ్డకో జిల్లా, అడిగినోనికో జిల్లా, అడిగినోనికో జిల్లా ఇట్లా చేసుకుంటా వేయండి కేసీఆర్. అయితే వీళ్ళు మార్పులు చేర్పులు చేస్తామనగానే ఇంక కొంత మోపైంది. మళ్ళీ ఆల్రెడీ ఖచ్చితంగా వ్యతిరేకతను ఒకసారి జిల్లా ఏర్పాటు చేసిన తర్వాత ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నాం అని అంటే ఎట్లెట్లుంటుంది. మా జిల్లా ఎట్లా ఇస్తావు, ఇక దుమ్ము దులుపుతాం, దమ్ము దులిపిస్తాం అనేటువంటి కామన్ ఉంటారు. అయితే ఒక నియోజకవర్గంలోని మండలాలు 2, 3 జిల్లాల్లోకి, సో ఒకే నియోజకవర్గంలోని మండలాలు 2, 3 జిల్లాల్లోకి పోయినాయట. పాత జిల్లా కేంద్రాల నుంచి 30 కిలోమీటర్ల మండలాలు సైతం ఇతర జిల్లాల్లోకి, సమీప జిల్లాలో సర్దుబాటు చేయాలంటూ పెరుగుతున్న డిమాండ్. సో రాబోయే నియోజకవర్గాల డీలిమిటేషన్ అనుగుణంగా మార్పులు. ఇటీవల అసెంబ్లీలో మంత్రి పొంగులేటి ప్రకటనతో మొదలైన కార్యాచరణ. జనగణనకు సరిహద్దులు ఫిక్స్ చేయడంతో ఎలా ముందుకెళ్లాలనే దానిపై కూడా ప్రణాళికలు అనేది ఆలోచన చేస్తారు. అయితే ఇక్కడంతా ఎందుకు వ్యతిరేకత, ఇప్పుడు సిద్దిపేట జిల్లా గురించి కూడా నేను మీకు చెప్తా. కొన్ని పోస్టులు చూసాను నేను, జనరల్ గా మీకు చెప్తా. వరంగల్ నగరాన్ని వరంగల్, హన్మకొండ జిల్లాలుగా విభజించడంతో మున్సిపల్ పోలీస్ పనులకు ఇద్దరు కలెక్టర్లు సమన్వయం తప్పనిసరి అయింది. చారిత్రాత్మక నగరం 2గా చీలిపోవడం వల్ల అభివృద్ధి కుంటుపడుతోందని తిరిగి ఏకం చేయాలని ప్రజలు కోరుతున్నారు. వరంగల్ని హన్మకొండను సపరేట్ జిల్లాలు. నిజంగా వరంగల్, హన్మకొండ 2 జంట నగరాలు. అది గ్రేటర్ వరంగల్ గా మంచిగా అభివృద్ధి చెందాల్సిన అంశాన్ని తక్కువని విడదీసేసారు. ఇంకోటి, హుస్నాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ 3 జిల్లాల, ఒక్క హుస్నాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ చూడు. మీకు ఎగ్జాంపుల్ చెప్తా. సిద్దిపేట, కరీంనగర్, హన్మకొండ పరిధిలోకి వెళ్ళడంతో పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తున్నాయి. ఇది ఏ రకమైన విభజన చెప్పురి? ఒక్క హుస్నాబాద్ నియోజకవర్గమే కొంత సిద్దిపేట జిల్లాల, కొంత కరీంనగర్ జిల్లాల, కొంత హన్మకొండ జిల్లానా? గిదా మీరు విభజించే తీరు? వీటిని తిరిగి కరీంనగర్ జిల్లాలోనే కలపాలని స్థానికులు 50 రోజుల దీక్షలు చేస్తారు. చాలా రోజులు వీళ్ళ వార్తలు మేము కూడా ఇచ్చినాం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో తుంగతుర్తి, మునుగోడు, నకిరేకల్ నియోజకవర్గాలు 2, 3 జిల్లాల పరిధిలోకి వెళ్ళాయి. దీనివల్ల ఏ పథకం అమలు చేయాలన్నా వివిధ జిల్లాల అధికారులను సమన్వయం చేసుకోవడం కష్టంగా మారింది. సో ఇట్లా జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరగాల్సిన అవసరం ఉంది. అండ్ ముఖ్యంగా ఈ జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేస్తారట, కొన్ని జిల్లాలు తీసేస్తారట అన్న ప్రకటనతోటి మా సిద్దిపేట జిల్లాను కూడా తీసేస్తారేమో అని కొంతమందిగా యుద్ధం ప్రకటించుడే. ఇక మనం జిల్లాలు తీసేస్తే ఊకునేది లేదు, మరో ఉద్యమానికి సిద్ధమని ఇప్పుడే పోస్టులు వాళ్ళే పెట్టుకుంటారు. ఎక్కడ కూడా అధికారికంగా సిద్దిపేట జిల్లాను తీసేస్తామనే ప్రకటన రాలేదు. ఈ బ్యాచ్ అంత ఇవ్వాలంటే ముందుగా మేము సిద్దిపేట జిల్లాలు తీసేస్తారు, మేము యుద్ధం చేస్తామని ప్రకటించి అసలు అట్లాంటిది ఏం లేదని. ఇప్పుడు ఎందుకంటే అందరు గందరగోళ పరిస్థితులకి, భయాందోళనకి జనాలు నెట్టేసిన తర్వాత ప్రభుత్వం ఒక ప్రకటన చేస్తుంది. ఎవరు ఒకరు వచ్చి లేదు మేము అట్లా నిర్ణయం ఏం తీసుకోలేదు కదా, అదంతా తప్పుడు ప్రచారం అన్న తర్వాత చూసిర్రా మా దెబ్బకి భయపడి ఇక ప్రభుత్వం దిగొచ్చింది, ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుందని అరుక్కోవడానికి, అంటే చెప్పుకోవడానికే అంత షోక్ టాప్లే, బిల్డప్ అంతా ఒక నాయకుడికి సంబంధించిన అనుచర వర్గం మాత్రమే అంతా చెప్తుంది. ఎక్కడ కూడా సిద్దిపేట జిల్లాను తీసేస్తున్నామని చెప్పలేదు. సిద్దిపేట జిల్లాను తీసేస్తే ఇక ముందుగా నేనే అంబేద్కర్ చౌరస్తా కాడ ధర్నా చేయడానికి సిద్ధం. సిద్దిపేట జిల్లాను తీసేస్తారా? అది ఏళ్ల నుంచి ఉన్నటువంటిది కొట్లాడి తెచ్చుకున్న సిద్దిపేట. అది సిద్దిపేట జిల్లాను తీసేయారు కానీ సిద్దిపేట జిల్లాలో మనకు కావాలని కొన్ని కలుపుకున్నాం కదా, కొన్ని ఊర్లను కలుపుకున్నాం కదా. ఎందుకంటే మన స్థానికులం కాదని దెప్పి పొడుస్తారు కదా. కొన్ని ఊర్లను కావాలని సిద్దిపేట జిల్లాలో కలుపుకున్నాం కదా. గసోడి పీక్ పడేస్తే పీక్ పడేయచ్చు, నో ఇష్యూస్.
హుస్నాబాద్ వాళ్ళు మేము వద్దాం మీతో సంసారం చేయమనగా బల్మిటి గల్లం కలుపుకునేందుకు మరి కరీంనగర్ తోటి మాకు పాత కరీంనగర్లే ఉండాలని చెప్పేసి హుస్నాబాద్ కొంతమంది కొట్లాడుతారు. వాళ్ళు పాపం ఓదిక్కేమో కరీంనగర్లో ఓదిక్కు, హన్మకొండ జిల్లాలో ఓదిక్కు, సిద్దిపేట జిల్లాలు ఉంటారు. చేరియాలకేమో రెవెన్యూ డివిజన్ ఓదిక్కు, కమిషనరేట్ ఓదిక్కు, కలెక్టరేట్ ఓదిక్కు, నియోజకవర్గం ఒకటి. ఇంత అశాస్త్రీయ విభజన అనేది ఎప్పుడు కాలేదు. సో ఇది ముచ్చట.